నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం చేసింది. ఇవాళ ప్రచారం చేస్తుండగా మంత్రి జూపల్లి కృష్ణారావును, అభ్యర్థిని నవీన్ యాదవ్ ను ఓ వృద్ధురాలు నిలదీశారు. ఎన్నికల ముందు చెప్పినట్టు 4000 పెన్షన్ ఎక్కడ, కరెంటు బిల్లు కూడా వస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వస్తారు, కానీ మిగతా సమయంలో పట్టించుకోరా అని మంత్రిని అడిగారు. మంత్రి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. నాకు వినే ఓర్కలేదు చాలు. నేను ఇచ్చేట్లు అడిగినా నాకు అంతే మాకు మేమేం అడగలేదు. నేను ఇవ్వాలంటే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవ్వాలి ఇద్దరు పెట్టాను. నేను కాదంటలేను నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు. వాగ్దానం చెయ్యి. వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ వస్తే రెండవది రేషన్ కార్డు ఇస్తాము. గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం 500 ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు. 500 సబ్సిడీ ఖాతాలు జమ చేస్తాం. జమ కాకపోయి ఉంటే దానికి కుటుంబం తిరిగి అవి రాసుకొని వాటిని జమ చేస్తుంది. ఇక్కడ ఎవరో ఫోన్ చేయకపోయింది గతంలో. ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా గ్రామాలలో మీకు కూడా చేసిన వ్యవసాయం ఉంటుంది. గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది. 200 కరెంటు ఫ్రీ, 200 కరెంటు వీడియోలు కరెంటు బిల్లు కట్టాలనుకోకుండా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. డబుల్ బోర్డు ఇందిరమ్మ ఇల్లు కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం తెలియదా? మహాభారతం విన్నారా? అవునమ్మా, సగమైనా సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది. అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి సుందరగా చిన్నగా చనిపోయింది ఏనుగు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు. వాట్సాప్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు. మీరు అవి చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలిపి వచ్చింది. తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 10 సంవత్సరాలు